ప్రతిపక్ష నాయకుడు ఉండాలని మీకు లేదా? అది ఈరోజు చూసాం కదా పేపర్లలో కూడా. అందుకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాట పిచ్చి చేష్టాలు చేయరు. జగన్మోహన్ రెడ్డి మాట ఎవరికైనా హాని కలిగించాలని మరి బ్యారెక్కలు కట్టుకొని పర్దాలు కట్టుకొని పోతాడు. అందుకనే సీసీ కెమెరాలు బిగించాడు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి పరిస్థితులు హాని జరగకూడదు. ఎవరైనా చేస్తే ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా తెలుసుకుంటాం. దానికి మనం కడిదిట్టం చేయాలని కూడా సీసీ కెమెరాలు మొన్న కూడా మళ్ళీ అన్నీ కూడా ఉంచారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం, సానుభూతి కోసం మరి తగలబెట్టి దగ్గరే పౌరాస్పేస్ ఉండేది టౌన్ కదా, అది ఏదో పల్లెలు కాదు కదా. ఎందుకు 108కి అగ్ని సిబ్బందికి ఎందుకు ఫోన్ చేయలే? ఎందుకు ఫైర్ ఇంజిన్కి ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు మీరే పరకలో చెట్లు ఎత్తుకొని ఆడుకుంటున్నారు? ఏమేమన్నా అడివా? అందుకలేదా? ఫోన్ అందుకలేదా? మరి కూతవేటు దూరంలో ఫైర్ ఇంజిన్ ఉంది, అగ్నిమాపి ఉంది. ఎందుకు మీరు ఫోన్ చేసి అక్కడికి ఈ ఆర్పడానికి మీరు మెసేజ్ ఇవ్వలేదని కూడా మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్ర భాగంగానే ఇది ఒక నాటకం. ఎవరంటే ఇచ్చారు? ఎన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది? త్వరలోనే నిజాలు నిగ్గు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. త్వరలోనే ఒక వారం 10 రోజులలోనే, 4 రోజులలో కూడా కావచ్చు, ఒక వారంలో ఎవరైతే ఆ నిప్పు పెట్టినాడు, దీని ఎవరైతే రాజకీయంగా మరి డ్రామా ఆడిషన్ వాళ్ళంతా కూడా నిజాలు వెలుగులోకి వస్తాయి. చూస్తూ ఉన్నాను కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం.